అమ్మా ఓటీపీయా? ఒక్క నిమిషం. 543462. ఓకే స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఓటీపీలు ఫుడ్ గురించి. ఒక్క నిమిషం, సారీ. హలో, ఏంటి నెట్ఫ్లిక్సా? ఓకే ఓకే, ఓటీపీయా? ఒక్క నిమిషం. 243462. ఓకే, నేను ఇంటర్వ్యూలో ఉన్నాను. ఓటీపీలకు ప్లీజ్ ఫోన్ చేయకండి నాకు. స్టార్ట్ చేద్దామా? 1 సెకండ్. ఓటీపీ చాలా ఇంపార్టెంట్. హలో, ఏంటి పాలకూర? దానికి ఓటీపీ ఏంటి? సరే ఒక్క నిమిషం. 647482. నేను కాల్ చేయొద్దు అసలు ఓటీపీల కోసం. ఒక 1 అవర్ ప్లీజ్. ఓకే. ఓ మై గాడ్, లైఫ్ అంతా ఓటీపీల చుట్టే జరుగుతుంది అసలు. అవును, లవ్కి కూడా ఓటీపీ ఏమైనా ఉందా? ఇప్పుడు వచ్చిందక్క, అలా అయింది ట్రెండ్. అవునా? ఓకే, సో దిస్ ఇస్ అనీష్, దిస్ ఇస్ జాన్విక అండ్ దిస్ ఇస్ ప్రొడ్యూసర్ విజయ్ గారు. వెరీ హార్టీ వెల్కమ్ అండి మీ అందరికి. నేను మీ సినిమా టైటిల్ చూసినప్పుడు అనుకున్నాను కరెక్ట్గా పెట్టారు అని, లవ్ ఓటీపీ అని. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు ఈ మధ్య యూ నీడ్ అన్ ఓటీపీ. ఇదిగో వీళ్ళు నా ఓటీపీ కోసమే వచ్చారు. ఓటీపీ चाहिए आपको? కన్ఫ్యూజ్ అయిపోయి. వాట్ చాంపియన్? నాన్ ఆల్కహాలిక్ నో? ఓకే, ప్లీజ్ కీప్ హియర్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. సో లవ్ ఓటీపీ అనేటువంటి మూవీ త్వరలోనే రాబోతుంది. ఈ సందర్భంగానే అసలు ఏంటి లవ్కి ఓటీపీ ఏంటి కనుక్కుందామని నేను టీంని కలుద్దామని వచ్చాను. హీరోయిన్ అలాగే ప్రొడ్యూసర్. ఫస్ట్ ప్రొడ్యూసర్తోనే మొదలు పెడతా. విజయ్ గారు, డైరెక్టర్ అండ్ హీరో సేమ్ పర్సన్ కదా. సో జనరలీ ఒక సినిమా తీయాలి అంటే ఆ ప్రొడ్యూసర్ షుడ్ బి సోల్డ్ అవుట్ విత్ ద స్టోరీ. మీకు ఏం నచ్చింది ఈ కథలో అంతగా? లవ్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కామెడీ జానరు ఇన్సిడెంట్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ లైక్ ఇట్. మీరు లైక్డ్ అని చెప్పి మీ ఫేస్లో చిరునవ్వు లేదు, కొంచెం నవ్వండి. ఓకే, సో మీరు బెంగళూరులో ఉంటారు కదా, అక్కడే సెటిల్ అయిన తెలుగు వాళ్ళ చాలా సంవత్సరాల నుంచి. సో సినిమాలు మీకు బాగా ఇష్టమా? చాలా. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్. ఓకే, మీరు? అన్నయ్య గారు చిరంజీవి గారు, మెగాస్టార్. And you being a Kannadiga, have you watched Telugu films? Yeah, I watched. I love Allu Arjun. అంతా మెగా కాంపౌండ్ లో. నైస్ అండి, నైస్. సో అలా మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని అందిస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్ టు యూ. ట్రైలర్ చూశాను, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు చాలా బాగా చేశారు. అలాగే మీ తండ్రిగా చేసినటువంటి ఒక యాక్టర్ ఉన్నాడు, ఐ థింక్ రాజీవ్ కనక, బాగా చేశాడు. చెప్పండి అతనికి. హీ డిడ్ అ గుడ్ జాబ్ అని చెప్పండి. సో ఇందులో ఈ లవ్ ఓటీపీ గురించి చెప్పండి నాకు. ఎందుకు ఓటీపీ అని పెట్టాలనిపించింది? యాక్చువల్లీ అది స్టార్ట్ అయింది నా నుంచి. నాకు ఓటీపీ మా ఆడిటర్ ఆఫీస్ నుంచి ఇట్లే, ఇది రియల్ స్టోరీ. ఇది ఓటీపీ అంటే జిఎస్టీ ఫైల్ చేసేదానికి చేస్తారు. సార్ ఓటీపీ చెప్పండి అన్నారు. నేను అనేసి ఆ జర్నీలో ఉన్నాం, టైటిల్ ఏం పెట్టాలా అని. సో ఓటీపీ అది వచ్చింది. నేను ఊరికే అదే ప్రాసెస్లో ఉన్నాను టు సెలెక్ట్ ది టైటిల్ అన్నమాట. సో ఓటీపీ నార్మల్గా గూగుల్లో కొట్టాను, ఓటీపీ అంటే ఏమి అని. అక్కడ వచ్చింది నార్మల్గా గూగుల్లో ఏమో 1 టైం పాస్వర్డ్. సో ఇంకొకసారి డీప్గా సెర్చ్ చేయకపోతే 1 ట్రూ పేర్ ఇలా ఓటీపీకి గూగుల్లో ఇచ్చిన రిజల్ట్ అది. సో అనీషికి చేసి, అనీష్ ఇట్లా ఉంది, ఇట్లా నీకేమనిపిస్తుంది, మంది ఇట్లా పెడతామా ఓటీపీ అని డిసైడ్ చేసి. సో మంది ఉత్తు ఓటీపీ పెట్టేదానికి మొదలే ఒకటి రిజిస్టర్ అయిపోయింది మన ఇండస్ట్రీలో ఓటీపీ. సో అనీష్ ప్లాన్ చేసి దాని లవ్ ఓటీపీ చేసి ఆ ఓటీపీ బ్రీఫింగ్ అనీష్ ఓవర్ టార్చర్ ప్రెజర్ అని అనీష్ ప్లాన్ చేసి ఓవర్ టార్చర్ ప్రెజర్. సో ది ఓటీపీ స్టార్టెడ్ జర్నీ ఇట్లా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు లవ్కి ఓవర్ టార్చర్ ప్రెజర్ అయితే మ్యారేజ్కి ఏంటి? మీ పెళ్ళైందా? 2 పిల్లలు కూడా ఉన్నారు. మరి అక్కడ కూడా నా జర్నీ చాలా స్వీట్ గా ఉంది. వాళ్ళు ఆవిడ చూస్తున్నారు ప్రోగ్రామ్ చేస్తారు కదా. ఓకే, లేదు నేను నమ్ముతున్నా నిజంగా. మీది లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. మీ ఆవిడలో మీకు బాగా ఇష్టమైన విషయం ఏంటి? పేషెన్స్. ఓకే, ఆవిడకి మీలో ఏమి ఇష్టమైంది అని మీరు అనుకుంటున్నారు? అన్నీ ఇష్టమే అంటే నేను కరెక్ట్ గానే ఉంటాను. అసలు సో క్యూట్. అసలు మీ ఆవిడ పేరు? శృతి గారు. నేను ఒకసారి కలవాలి. శృతి గారు, మీ గురించి అసలు చాలా గొప్పగా చెప్పారు. చూసి నేర్చుకో రాజీవ్ కనకాల. నా గురించి కూడా వెళ్ళి చెప్పు ఇలాగే, ఓకేనా? పాజిటివ్గా చెప్పు. సో ఇందులో ద ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది.
ఏంటి మీ నాన్నకి చాలా కోపమా? అంటే ఇక్కడ లవ్ ఓవర్ టార్చర్ ప్రెషర్ ఇద్దరు అమ్మాయిల వల్లే కాదక్క, నాన్న వల్ల ఎక్కువ ఉంటుంది. అయినా ఇద్దరు అమ్మాయిలు ఏంటి అనీష్ నువ్వు? ట్రెండ్ అక్క ఇప్పుడు అలా అయిపోయింది. ఏంటి ట్రెండ్? అలా ఉంది జీవితం. అని అనీష్ లేదాక, అనీష్ చాలా మంచోడు, అసలు డీసెంట్. అక్షయ్ అనే క్యారెక్టర్ అలా చేసుకున్నాడు. అదే అలా చేసుకుని అలా ఓవర్ టార్చర్ ప్రెషర్. ఈ అమ్మాయిలు అంటే ఇద్దరు అమ్మాయిలే కాదు, ఈ నాన్న వల్లనూ ఎక్కువ వస్తుంటుంది. అంటే మోస్ట్ పొజెసివ్ నాన్న అన్నమాట. ఉండేది ఒక్క కొడుకు, కూతురులాగా చూసుకుంటుంటాడు. ఎక్కడ పోయినా అసలు ట్రాకింగ్, ఫోన్ పేలు చెక్ చేయడము, జీపేలు చెక్ చేయడము. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కదండి, గూగుల్ పే కూడా చెక్ చేస్తాడు. ఆయన స్టేషన్లో కూర్చొని నీడు ఎక్కడ వెళ్తున్నాడు ట్రాక్ చేయడం. సో ఇలాంటి స్ట్రిక్ట్ అంటే ఆయనకి లవ్ అంటే అస్సలు పడదు. యాక్చువల్లీ చెప్పాలంటే అక్షయ్ పాత్ర సోబర్గా ఉంటుంది, నాన్న పాత్ర ఇంకా డబల్ ఉంటుంది. ఆయన కంట్రోల్ చేయడమే మనకి చాలా కష్టమైన గోల్ ఇది. సో ఆయన ఇచ్చే టార్చరే మనకి చాలా ఉంటుంది సినిమాలో. ఓకే. సో ఓవర్ టార్చర్ ప్రెషర్ ఇస్ నాట్ ఓన్లీ విత్ ద గర్ల్స్, ఇట్స్ విత్ ఫాదర్ ఆల్సో. పాపం మీకు ఒక పక్కనేమో 2 girls, ఇంకో పక్కన నాన్న. నేను అడిగాను, రోషన్కి పని చేస్తారా, వెతుకుతారా ఫోన్ అంటే నాకి ఉంది అని, కానీ పాస్వర్డ్ చేంజ్ చేస్తాడు అప్పుడప్పుడు. ఐ ట్రై, బట్ తను లేనప్పుడు రూమ్కి వెళ్తాడంట. అలా చెప్పాడా? అసలు ఇన్ని సంవత్సరాల్లో మా ఆయన నాకు తన పాస్వర్డ్ చెప్పలేదు. నేను దీన్ని సభాముఖంగా ఇంటర్వ్యూలో చెప్తున్నాను. నేను చాలా ఓపెన్ గా ఉంటాను, నా మొహం ఓపెన్ గా ఉంటాడు. బెంగళూరులో షూట్ చేశాడు, మై పాస్వర్డ్ ఓపెన్, సుమాక ఎప్పుడైనా చూసుకోవచ్చు. అబ్బచ్చా, మా ఇంట్లో పాస్వర్డ్ ఓపెన్ గా ఉండేది నా ఒక్కదానికే. నాది మాత్రమే ఫోన్, ఎనీ టైమ్ ఎనీబడీ కెన్ చెక్. మిగిలిన వాళ్ళందరిది అసలు మొత్తం పాస్వర్డ్స్ నాకేంటో తెలియదు. ఐ డోంట్ నో. యూ పాస్వర్డ్స్? No one knows my password. No one knows, huh? Everyone knows my password. నా మొత్తం సెట్ Not just his phone password. ఈ బ్యాంక్, ATM cards, everyone. అవి చెప్పొద్దమ్మా, అవి చెప్పొద్దు. అంటే నాది అందరికీ తెలుసు. నా సెట్ లో నా ATM చూస్తారు, HDFC అన్న ఇది కదా పిన్, తీసుకెళ్ళిపోతుంటారు. ఓ మై గాడ్, క్రేజీ. అది చాలా రిస్క్ తో కూడిన పని కదా. రిస్క్ అంటే అంత నమ్మకస్తులు. అదే మై టీమ్ ఇస్ సో. సో యూ టెల్ మీ యువర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. So I'm playing a physiotherapist character in the movie. అవునా? ఇందాక పొద్దున వచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం అంటే మీరు ఇప్పుడు ఈ మధ్య యాక్టర్స్ అందరూ హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ గురించి. కొంచెం ఇక్కడ నొప్పేస్తుంది ఒకసారి. ఇదేంటి పల్స్ చూస్తుంది ఫిజియోథెరపిస్ట్ పల్స్ చూస్తుందండి. So he's a cricketer in the movie. ఓ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. అట్లా లవ్ స్టార్ట్ అయిందన్నమాట. So that's how I treat him. Okay. When he gets hurt and his heart పల్స్ too. చూసుకుంటూ ట్రీట్ చేస్తారు. అదే. అమోని రైట్ అదే, ఈ బోన్కి రైట్. He was the one who trained me how to be a physiotherapist. I didn't go to any physiotherapist training. లైక్ మూవీలో. Yeah. No, not in movie. అంటే సీన్ చేసేటప్పుడు Shooting. అలాగే మీరు సీన్ లో ఉన్నప్పుడు పల్స్ పెట్టుకోండి. అమ్మ పల్స్ కాదమ్మా ఏదైనా ఒకటి చెయ్యి. అవునా? అయితే ఇలాగే నేను చెప్పింది పెట్టుకొని- కరెక్టే. ఇలా పెట్టుకొని సీన్ లో ఇక్కడ వీటికి దెబ్బ తగిలింటే ఇలా పెట్టుకొని ఇలా అంటుంది, అమ్మ అలా అంటారమ్మా, కొద్దిగా ఇలా తిప్పు చెయ్యి, కొద్దిగా ఫ్రీ చెయ్యి, కరెక్ట్. ఏదైనా స్ప్రే కొట్టు. నన్ను అడుగు, నేను చెప్తా. నేనే మాక్సిమం ఫిజియోథెరపీలు చేసేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళందరికీ. సో యు ఆర్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ హూ ఫాల్స్ ఇన్ లవ్ విత్ క్యారెక్టర్. Yeah. ఓకే, ఏంటి ఎక్కువ రివీల్ చేయరా మాకు? Then I'm a very girl next door. బబ్లీ Not cute, lovely. దట్ యు ఆర్. Who makes boys fall in love with her. వావ్, ఇవన్నీ రియల్ లైఫ్ లో కూడా జరుగుతుందా? మేబీ. ఏమైనా వియర్డ్ కైండ్ ఆఫ్ ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా జాన్విక? లైక్ సంబడి ప్రపోజ్డ్ అండ్ ఇట్ వాస్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ టు డూ కైండ్ ఆఫ్ థింగ్స్. Not weird one, but I was I think 17 or something. A guy who was 35 years old, he proposed to marry me. 35, 17. డబల్ అక్క, నువ్వు ఇంకా మేజర్ కూడా కాలేదు అప్పుడే. I was traumatized. ఓకే, వాట్ వాజ్ యువర్ రిప్లై? I blocked him. ఓ, అలా కదా అంకల్, సారీ అంకల్, బ్లాక్ ఎందుకు చేసావు? కాదు పాపం, అతను కూడా అతనికి రియలైజ్ అయ్యి ప్రపోజ్ లవ్ అని చెప్పట్లేదు, డైరెక్ట్ మ్యారేజ్ చెప్పాడు. యా, అందుకనే బాయ్స్ పెళ్లి చేసేసుకోండి తొందరగా. మీకు కూడా అనీష్, ఎందుకు రియల్ లైఫ్లో ఇంకా చేసుకోలేదు మీరు? రాంగ్ ఓటీపీ లెక్క, రాంగ్ ఓటీపీలు అయ్యి రైట్ ఓటీపీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఫర్ యూ ఆల్సో యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కదా లైఫ్లో. ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సర్పాస్ అవ్వాలి కదా అందరూ. సో ఈ స్టోరీ మీ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ అని నేను అంటే మీరు అవునంటారా? లేదంటారు కదా.
మీకు చెప్పుంటాడు బిగినింగ్లోనే లేదక్క. లేదా రియల్ లైఫ్ కాదు ఓకే అంత ఫ్రెండ్స్ అంత ఈస్ బీన్ సీయింగ్ మీ ఫ్రమ్ 20 years. గ్యాదర్ అవునా మేము క్రికెట్ ఆడుతూ మా ఇద్దరు స్టోరీ గ్రౌండ్ లో స్టార్ట్ అయింది అక్క. ఓకే ఓకే 16 years లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి మీరు అప్పటి ఫ్రెండ్స్ నుంచి ఒక చిన్నగా అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ లో కూడా ఇదే చెప్పాను. సో మేమిద్దరు హైదరాబాద్ కి హీరో అవ్వాలి అంటే రావాల్సింది అట్ ది ఏజ్ ఆఫ్ 20-21 లో. సో ఇంట్లో మా నాన్నగారు మంచి సంస్కృతంలో అంతా మాట్లాడి ఆపేశారు. సో ఐ లెట్ హిమ్ గో, నువ్వు పో, నేను వస్తాను, నీకు ఎందుకు అని చెప్పాను. బట్ యూనివర్స్ యాజ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ తనదే ఒక స్టోరీ ఉంటుంది కదా. సో ఇలా ఐ బాట్ హిమ్, ఐఎమ్ ట్రావెలింగ్ విత్ హిమ్ టు హైదరాబాద్. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. వెళ్దాము హీరో అయిపోదాం డార్లింగ్ వెళ్ళిపోదాం అన్నా. నేను ఇంట్లో గొడవ కూడా ఒప్పేసుకున్నాను. డార్లింగ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, నువ్వు వచ్చేయి అంటే ఏం వచ్చేది అన్న హ్యాండ్ ఇచ్చాడు. నేను ఒకడే వచ్చా హైదరాబాద్కి. అదేంటి వస్తా అన్నావు కదా లేదని. ఇప్పుడు ఈ సినిమా మీద ఏమి అంత క్లారిటీ అంటే యూనివర్స్ ఇన్ని రోజుల తర్వాత తోడుకు వచ్చింది కదా హైదరాబాద్కి. సో ఐ నో ఇట్ విల్ బి అ మెగా హిట్. సూపర్. దిస్ ఇస్ మై ఫస్ట్. అప్పుడు నేను ట్రై చేశాను అక్క. అప్పుడు ట్రై చేసి సినిమా స్టార్ట్ చేసి ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011 when I was 18-19 I started ఇక్కడ ఒక సినిమా ఓపెన్ చేసి బన్నీ బాయ్ వచ్చారు ఓపెనింగ్కి. ఓకే కంప్లీట్ చేసాం. వీ కుడెంట్ రిలీజ్. మోస్ట్ బై మళ్ళీ వెళ్ళిపోయాను నేను. సో ఆల్మోస్ట్ అప్పుడు వెళ్ళేతోడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. అరే మనం అనుకుంది ఏంటి అయ్యింది ఏంటి అని ఎలాగా వెళ్ళిపోయాం. సో మల్టిపుల్ ట్రైస్ అయింది. మళ్ళీ ఇంకొక సినిమా చేసాం. ప్రతిసారి బెంగళూరు నుంచి రావడం ప్యాక్ చేసుకుంటూ లాక్ కొడితే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి పడ్డాం. సో ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాం. బట్ అది ఉండింది, అరే ఏంట్రా మనం ఇంత ట్రై చేసినా అవ్వట్లేదు. లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంది, ఐ కెన్ డూ. ఎందుకు అన్నప్పుడు వెన్ ఈజ్ టెల్లింగ్, ఆ రోజు ప్రామిస్ చేశాను నేను వస్తానని. ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేస్తూ అండ్ దిస్ విల్ బికమ్ మై ఫస్ట్ తెలుగు ఫిలిం. అండ్ అప్పుడు వచ్చింటే యాజ్ అన్ ఓన్లీ ఆర్టిస్ట్. ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ ఆల్ ద ఎవ్రీథింగ్. నా స్క్రిప్ట్, నా డైరెక్షన్, నా యాక్టింగ్ అండ్ సింగర్ గును పాట పాడారు. సో ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్నప్పుడు మేబీ ఇలా రాసి పెట్టిందో, అందుకే అప్పుడు అలా అదే వద్దని డైవర్ట్ అయ్యింది. కార్తీక మాసం కదా, సో ఎవరెవరు ఇక్కడ ఇవాళ వెజిటేరియన్? మా వల్లే కొన్ని కోళ్ళు బతుకుతున్నాయి తెలుసా. మీకు కూడా ఉంటుందా బెంగళూరులో? లైక్ యూ ఆల్ దిస్ కార్తీక మాసం. Yeah, we do Shravan and Kartik Mas also. Shravan. Okay. No, what do you call in Kannada? Shravan month. శ్రావణ మాస. శ్రావణ్ ఇట్ సెమ్స్. అది ఎక్కడి నుంచి తీసేసి శ్రావణ్, కార్తిక్ మాస్. Any memorable incident that you had working in this movie? There's one incident which is very scary. Scary? Yeah. Tell me. I like scary incidents. Bound. So we were shooting in backwater. Okay. There early morning at 4:35 we went. We were waiting for sunrise. There kayaking boat. We were supposed to go there in the middle of the water. We went with a life jacket and all. After going there, he was like, take off the jacket. The scene won't come good if we are wearing jacket and all. Life jacket. Life jacket, yeah. కట్ చేసి ఎక్కడెక్కడి నుంచో రీల్స్ వదులుతారు. మనం ఏది మాట్లాడినా మన నోట్లో నుంచి వచ్చేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. Life jacket. Then he asked me to remove the life jacket. And then we took off the life jacket. And after some time, there were no one to like save us around us. They were all sitting so far. And then he was like, see, there's a crocodile there. There's a snake there. Even if we fall, it's over. It's done. I've told my assistant director, associate directors that release the movie however I wanted to release. And we are done now. Over. Even I don't know swimming. Even you don't know swimming. మీరు ఉన్నారా రోజు? Safety. So there's no chance we'll end up alive there. And I was shivering and he was laughing. అవును, ఎవరిది టార్చర్ ప్రెషర్? మీరు పెట్టినట్టున్నారు. ఒక్క రోజు మార్నింగ్ 5:30 ఆ కయాకింగ్ వాళ్ళు మరీ తిని చెప్తుంటే ఏదో నేను సముద్రం లోతులో తీసుకెళ్ళి అన్నట్టు 2 జంప్లు వేసాడు. దెర్ ఆర్ బ్యాంబూ ఇది ఏంటి మీకు ఓకేనండి, మాలాంటి వాళ్ళకి జస్ట్ ఇట్లా సముద్రం దగ్గరికి వెళ్ళి మేము కాళ్ళు ఇలా పెట్టి అని చెప్పి 4 రీల్స్ చేసుకొని వస్తాం. 50 meters లో కెమెరా పెట్టుకొని ఉన్నారు ఇంకో బోట్ లో. వాళ్ళకి వచ్చేమో స్విమ్మింగ్. నో వన్ ఇస్ దేర్ అన్నప్పుడు ఏదో there was a drone shot. There was no one, just the drone. We were in the middle of the water. I know. No one was I know. I fear. ఆ బ్యాక్ వాటర్స్ ఎలా అంటే
డేలో ద వాటర్ విల్ బి దేర్, ఈవినింగ్ అయితే మనం అక్కడ Recede వెళ్ళొచ్చు, అయిపోతుంది. వాటర్ వెళ్ళిపోతుంది. అక్కడ ఎంత ఉంటుంది అక్క, మహా అంటే ఇక్కడ వరకు వస్తుంది అంతే, మోంకాల వరకు వస్తుంది. తనకి జలగండం ఉందేమో. Who knows? అక్కడికే జలగడ్డ ఆ, వస్తుంది. వస్తుంది. అయ్యో మీకు తెలియదు, మేము 1 feet లో కూడా ఒకసారి మునిగిపోయా. ఎందుకంటే మీకు బ్యాలెన్స్ దొరకదు కదా వాటర్ లో. మీకు చాలా జలగడ్డ ఉంది. చాలా ఇట్లా బ్యాలెన్స్ దొరకనప్పుడు యూ విల్ కీప్ ఆన్ ఫాలోయింగ్ లైక్ దిస్. అప్పుడు హోల్డ్ ఏం దొరకదు ఇట్లా పట్టుకోవడానికి. 1 feet లో 1 feet లో కూడా యాక్చువల్లీ నేను స్విమ్మింగ్ పూల్లో వాటర్ లేకపోతే కూడా మునుగుతా, నాకు అంత కెపాసిటీ ఉంది. ఓకే, సో టాకింగ్ అబౌట్, మీరే ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేశారు అవునక్క. అండ్ యువర్ యాక్టింగ్ ఆల్సో. అసలు ప్రెషర్ అనిపించలేదా రెండు చేయడం? అంటే మాకు ఇది అలవాటు అక్క. ఈవెన్ ప్రీవియస్ యాక్ట్ ఆల్సో ఊరికే కూర్చోం, అంటే నేర్చుకున్న తర్వాత ఊరికే ఉండలేము అంటాం కదా. సో అది ఎక్కువ టాన్ చేస్తుండే. సో ఐఎమ్ నాట్ యూస్ టు లైక్ క్యారవన్ లో కూర్చొని నా షాట్ వచ్చి చేయడం. ఐఎమ్ నాట్ యూస్ టు దట్. ఈవెన్ ఐఎమ్ యాక్టర్ అన్నప్పుడు అక్కడ ఏం పని ఉంది, లేకపోతే ఇఫ్ నా షాట్ లేకపోతే అసిస్టెంట్ గా చేయడమో ఏదో ఒకటి అలా చేస్తూ ఐ డోంట్ ఫెల్ట్ ఎనీ బర్డన్ ఆర్ ఓవర్ ప్రెషర్. అండ్ నేను ఆల్వేస్ టెల్, ఇది నేను ఎంచుకుంది. నేను ఎంచుకున్నప్పుడు, నేను డిసైడ్ అయినప్పుడు, వెన్ ఐ వాంట్ టు డైరెక్ట్, యాక్ట్, ఎవ్రీథింగ్, I shouldn't feel over torture, pressure or anything on that. Correct. So I loved that. Every moment I loved. There are so many incidents. Anna, Rajiv Anna 8 వచ్చేవాళ్ళు. మార్నింగ్ 8 మీకేమైనా 6 అని చెప్పారక్క. నాకు మీరు అడుగుతుంటే భయం వేస్తుంది, ఇక్కడ ఏం రివీల్ చేయాలి. అది కాదు, మీకు నైట్స్ ఒక్కోసారి లేట్ అయ్యేదా నిజంగానే? ఎందుకంటే తను ఒక్కోసారి 12 కల్లా వచ్చాడు, షూటింగ్ ఉందని చెప్పాడు. ఎన్ని రోజులు వచ్చి చాలా ఒక 6 days జరిగింది. లేదక్క అక్క డిగ్ అవుట్ అక్క. అవునా? లేదక్క మాక్సిమం మీరు పట్టుకోవాలక్క, సుధీర్ని పెట్టుకోవాలి, అందరిని పెట్టుకోవాలి. సుధీర్ ఒక సార్ లేట్ నైట్ షూటింగ్స్ అని చెప్పి వచ్చేవాళ్ళు కాదు ఇంటికి. షూటింగ్ లేదంట, తొందరగా 6 ప్యాకప్ అయ్యేదంట. లేదక్క ఒక 2 days చేస్తుంటాం అక్క నైట్. 2 days అంతే. లేదు మోసం. అంటే మా సుధీర్ కూడా కలిసిపోయి ఉన్నాడేమో. ఏదో డౌట్ ఉంది కదా, బెంగళూరు కదక్క, మనం చూసుకోండి, డిగ్అవుట్ చేసుకోవాలి. అదే నిజంగా లేట్ నైట్ షూటింగ్ జరుగుతున్నాయా? ఓకే సరే. అంటే నేను డైరెక్టర్ అక్క, ఇప్పుడు ఎక్కడ షూట్ జరిగింది? అదే కదా, ఆయనే కదా డైరెక్టరు, చేస్తే ఆయన చేయాలి కదా. 9 వరకు అంటే అక్క, 12 వరకు చెప్తుండేది అక్క. 12, 1, 2 కూడా అయ్యింది. 1, 2 అని ఎప్పుడప్ప అయింది? 1, 2 9కి బయలుదేరితే ఇల్లు మేము బెంగళూరులోనే రూమ్ వేసాం అక్క, తిరుపతిలో. అదే కదా, నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. ఎనీవే తర్వాత మాట్లాడదాం ఈ విషయం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇవ్వబోతున్నాను అనమాట. ఓకే, సో మీరు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్లో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. మీరు చాలా పాజిటివ్ గర్ల్ ఫ్రెండ్, మీరు బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు మీ మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. మీరు ఇప్పుడు హోటల్కి వచ్చారు అండ్ యు ఆర్ వెరీ పాజిటివ్. తన గురించి తను లేట్గా వచ్చాడు, వాట్ ఎవర్ మీ ఇష్టం. మనం ఇద్దరం స్పెక్టేటర్స్ ఎంజాయ్ చేయడం. యా రెడీ. మనం కొంచెం అప్పుడు ఫుడ్ తినొచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తా, నేను తెలుగులో చెప్తా. రెడీ, యాక్షన్. Why did you come late? అదే నీకు ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకోవడం. Where are the flowers? వెళ్ళాను కానీ వాడు కొట్టి ఓపెన్ చేయలేదు. I asked you to come at 12. What time did you come? 12:05 అంతే కదా, 5 minutes late. Why didn't you reply to me last night at 1? Because you messaged me at 12:55. I have to reply at 1 only కదా. You can reply at 12:56 also. టాయిలెట్కి వెళ్ళండి. So, don't you carry your phone in the toilet? No. వైరస్ అటాక్ అయిపోతుంది. Video called me last time. టాయిలెట్ నుంచి అక్కడ నేను ఏ పని చేయలేదు. ఆ వీడియో కాల్ టాయిలెట్ నుంచి నేను చేయలేదు. నేను ఫోన్ తీసుకెళ్ళినమ్మా. అమ్మా నువ్వు చాలా వైరల్ కంటెంట్ ఇచ్చేలా ఉన్నావు. లైఫ్ జాకెట్ నుంచి దీని వరకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం. నేను వెళ్ళలేదు టాయిలెట్ నుంచి వీడియో కాల్ ఇవన్నీ లేదక్క. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు కూడా ఫస్ట్ యాక్టర్ అవ్వాలి అనుకున్నారు కదా. సో ఇప్పుడు టాస్క్ మేమిద్దరం. నేను పొసెసివ్ గర్ల్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ గారు బాయ్ ఫ్రెండ్, విజయ్ గారు. ఓకే రెడీ? యాక్షన్. ఏంటి ఇంత లేట్గా వచ్చావు? పని ఉండింది. పని ఉండింది. ఏం పని ఉండింది? నాకన్నా ముఖ్యమైన పని ఏమైనా ఉంటుందా అసలు? దానికి కదా వచ్చేసాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? పని ఉండింది. అవును, ఇవన్నీ ఎవరు ఆర్డర్ చేశారు? మీకోసం. నేను తినడం తెలుసు కదా. తినిపించాలనిపించింది. ప్రొడ్యూసర్ గారు డెప్త్ లో ఉన్నారు. మళ్ళీ లెట్ us get into the character. అవును, నాకు ఈ గ్రే కలర్ టీ షర్ట్ ఇష్టం లేదని తెలుసు కదా, ఎందుకు వేసుకొని వచ్చావు ఇవాళ? ఇంకొకసారి వేసుకుంటే నచ్చుతుందేమో అని. అనీష్ నేను తొక్కేస్తారు ఏదో ఒక రోజు. ఓకే కంటిన్యూ అగైన్. నిన్న నేను 12 o'clockకి కాల్ చేశాను నీకు.
నువ్వు 1 o'clock వరకు నాకు ఎందుకు కాల్ చేయలేదు? చూస్తాం నీకు ఎంత ప్రేమ ఉందో అని. మామూలు అసలు డైలాగ్ రైటర్ అక్క. రాసేసారు మొత్తం. నాకు ఇప్పుడు అర్థమైంది మీరు నిజంగానే హైదరాబాద్ వచ్చి యాక్టర్ అవుదాం అనుకున్నారని. ఉండింది బట్ ఇప్పుడు ఇది అయిపోయింది, ఆడిషన్ అయిపోయింది, చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు. సుకుమార్ గారు మీరు చూసారు కదా, సుకుమార్ గారు రాజమౌళి గారు మీరు చూసారా? చెప్పాడు అక్క. నెక్స్ట్ రాజమౌళి గారు ఒకసారి చూడరా, విజయ్ గారు అని మంచి ఆయన ప్రొడ్యూసర్. డైలాగ్ రాయడం అవసరం, ఆయనే ఆయనే మీరు సీన్ చెప్తే చాలు ఆయనే రాసేసుకుంటారు డైలాగులు అన్ని, పని చేసేసుకుంటారు. పంచెస్ అన్ని వేసేసుకుంటారు ఆయన. బాగుందండి, వెరీ ఇంట్రెస్టింగ్ అసలు. సో మూవీలో కూడా ఇలాగే ఒక గర్ల్ ఫ్రెండ్ చాలా పొజిటివ్ అని విన్నాను. అందరూ పొజిటివ్ అక్క, ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ పొజిటివ్, నాన్న పొజిటివ్. అందరూ ఏం వాటర్ తాగుతున్నారు ఏంటి? ఏదో ఒక అలా వేసేసి అక్షయ్ని కుమ్మేస్తుంటారు. ఓకే, వీడు నలిగిపోతుంటాడు పాప. అంత పొజిటివ్ అంటే లవ్ ఎక్కడ ఉంటుంది అక్కడ పొజిటివ్ ఉంటుంది కదా. కరెక్ట్. లైక్ మీది అన్న మీద పొజిటివ్ ఉన్నారక్క మీరు? ఒకప్పుడు ఉండేదాన్ని, ఇప్పుడు లేదక్క. ఆ తర్వాత అర్థమైంది ఏం చేసినా ఇంతే, అక్క ఆరాటమే కానీ అని అంటారు కదా, నేను వదిలేసా. ఆ తర్వాత మెల్లిగా మనవాడే సెటరేట్ అయిపోయి వచ్చేసాడు. దారిలోకి వచ్చేసాడు. సో మీకు కూడా రియల్ లైఫ్లో ఇట్లాంటి బ్రేకప్స్ 100% కదక్క. అప్పుడు మనసు విరిగినట్టుంది, చాలా గట్టిగా. అప్పుడు ఏం చేశారు ఏంటి? ఏంటంటే యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ వెళ్ళి ఏడవడం. సో జనరలీ బాయ్స్కి బ్రేకప్ అవుతే వాళ్ళు చేసేవేంటి? ఈ మందు కొడతారు. అదే మందు కొట్టినప్పుడు అఫ్కోర్స్ మందు కొట్టినప్పుడు ఫోన్ చూసుకోమక్క, మళ్ళీ మెసేజ్ చేస్తాం. అసలు ఆ టైంలో అయితే అప్పుడు బూతులు వస్తాయి. బూతులు ఏం లేదు, ఫోన్ తీసుకుంటారా తీసుకెళ్ళిపోంటారా నేను గబక్కని టెక్స్ట్ పెట్టేస్తాం, బేబీ ఐ మిస్ యూ అని పెట్టేద్దామని. కరెక్ట్, ఇట్లా ఆపేసుకొని. ఆ టైంలో అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళినటువంటి అలా చెప్పట్లే, నాకేం తెలుసు, నాకేం పేరు తెలుసు, నాకేం తెలియదు. విజయ్ గారు అయితే శృతి గారిని చాలా ఎక్కువగా లవ్ చేస్తున్నారు నాకు తెలుసు. ఇప్పుడు విజయ్ గారి కాలేజ్ లవ్ స్టోరీ నేను చెప్పేస్తానా ఏంటి? లేదక్క, నాది 1 time పాస్వర్డ్, ఒకే ఓటీపీ నాది. రైట్ ఓటీపీ. నేనున్నాను, నేను విన్నాను, ఇది నిజం. ట్రూ, వెరీ ట్రూ. నువ్వు చెప్పు. వాట్? ఆ 30 years అంకుల్కి. Because I didn't marry you, I'm here today. అది 30 years అంకుల్కి. మీ ఫాదర్ మదర్ మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది సినిమాలో? ఫాదర్ యాజ్ యూజువల్ మీ ట్రైలర్లో చూసాను, వెరీ పాజిటివ్ నాన్న, లవ్ అంటే అస్సలు పడదు, కానీ పర్సనల్ లైఫ్లో ఆయనే లవ్ చేశారు. ఆయన లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడా సినిమాలో? సినిమాలో కాదు, పర్సనల్లో. సో ఈ క్యారెక్టర్ అయితే అసలు పడదు. అమ్మ ఎలాంటిదంటే ఒక సీన్ ఉంటుంది అక్క, ఇదేదో అవుతుంటే ఏ గాయత్రి గన్ తీసుకోరా అంటారు. తెస్తాను తీసుకెళ్ళి గన్ తీసుకొచ్చి మళ్ళీ ఓకే కుర్రాడండి ఏం చేయకండి, డోంట్ షూట్ హిమ్ అంటుంది. గాయత్రి నా గన్ తీసుకొనిరా. నా మీద మా నాన్నకి చాలా డౌట్. ఏదో లవ్ మ్యాటర్ తీసుకొచ్చుంటావు నా దగ్గరికి. ఎరా వీడికి సపోర్ట్ రా, కాల్చి పారేస్తాను రోయ్. నా పాయింట్ ఏంటంటే నువ్వు గన్నే తీసుకురాకూడదు కదా మమ్మీ. అంటే నాన్న చెప్పేది ప్రతిదీ ఉంటుంది, గన్ తీసుకొచ్చి మళ్ళీ బతుకులాడడం ఎందుకు, గన్నే తీసుకురాకపోతే ఆయన షూటు చేయడు కదా నాకు. అంటే ఆయన అలాంటి రెబల్ క్యారెక్టర్ అంటే ఫైర్ చేస్తుంటాడు, ఈడు తప్పించుకొని పరిగెత్తుంటాడు. సో అలాంటి ఫ్రెండ్స్ కి పడుతూ ఉంటుంది, ఫ్రెండ్స్ పడుతూ ఉంటుంది. అంటే ఈడు వీళ్ళు నాన్నతో మాట్లాడడానికి వెళ్ళాలంటే ఫ్రెండ్ని తీసుకెళ్తూ ఉంటాడు. అంత భయం వీడి, అంత భయం నోడు 2 లవ్ స్టోరీ ఎందుకు చేశాడు? ఇద్దరు అమ్మాయిని లవ్ చేశానండి. నీకు చెప్పు తెగిపోయేలా కొడతాను రా. 2 3 4 Do you have a girlfriend? అంటే ఒక్కరికి తెలియకుండా ఒకరిని. డౌట్ దానికి. దీన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకోకపోతే చస్తుందిరా. చేసుకుంటే మీ నాన్న చంపేస్తాడు రా. అదే దేశంలో పూరి జగన్నాథ్ గారు ఒక డైలాగ్ ఉంది కదా, గాలి గారి సినిమా, కామాతు రాణా నా బహిం నా లజ్జ అన్నారు పెద్దలు అన్నట్టు. ఆగడు అదే, కానీ ఏదో ఉంది దాని వెనకాల, బ్యాక్ స్టోరీ ఉంది. అది తెలుసుకోవాలంటే సినిమా అయితే చూడాల్సిందే. సో ఈ మూవీని మీరు యాజ్ అన్ ఆడియన్స్ చూసినట్టయితే ఈ మూవీలో ఏంటి పాయింట్స్ అంటారు, స్ట్రాంగ్ పాయింట్స్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్? కామెడీ, ఎమోషన్. ఓకే, పేరెంట్స్ది, మదర్ అండ్ ఫాదర్ ఎమోషన్, కామెడీ మిమ్మల్ని నవ్వేస్తుంది ఎమోషనల్గాను. సో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు యు విల్ నాట్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్. ఇట్ వోంట్ బి బోరింగ్, ఇట్ విల్ బి ఎంగేజింగ్. సూపర్. ఒక మంచి వెరైటీ సాంగ్ కూడా ఏదో చేసినట్టున్నారు పబ్లిక్ టాయిలెట్లో. అవునక్క, యోయో. యోయో, అందులో కుర్రాడు రాజీవ్ కూడా పాట పాడినట్టున్నాడు.
అదే ఫస్ట్ టైం నీ దయ వల్ల. థ్యాంక్స్ అన్న పాడిన. థ్యాంక్ యూ. నాకు నాకు దడబడుతుంది అలా ఐ మీన్ కనబడట్లేదు, వినపడట్లేదు, చాలా కాన్ఫిడెంట్ గా పాడారు. థ్యాంక్ యూ. అదంతా మీ వల్లే, ఆనంద్ గారి వల్ల, అండ్ మా హీరో అనీష్ వల్ల, మా డైరెక్టర్ అనీష్ వల్ల. సో ఫస్ట్ టైం లైఫ్ లో పాడడం ర్యాప్ లాగా. సో లెట్ మీ సీ రియాక్షన్ ఎలా ఉంటుందో జనాల దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్. పాడారా కాదు, పాటలాగే ఉందా? పర్వాలేదు, పర్లేదా? భవిష్యత్ ఉంది. తర్వాత స్వరాభిషేకంకి రా, మైక్ ఇవ్వను. ఆ సాంగ్ పని అంటే బాబా బాస్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనకి ఫోన్ చేశారు. బాబా బాస్ వణక్కం మాస్టర్, ఆయన ఎనర్జీ బాబోయ్. ఆయనకి ఫోన్ చేశారు, మాస్టర్ ఇప్పుడు ఇருக்கு ఒక సాంగ్ చేయాలి. ఎన్న సిచ్యువేషన్ నిషా అన్నారు. ఆయన అనిషా అంటారు నన్ను. ఏం లేదు మాస్టర్, ఈ టాయిలెట్కి వెళ్తాడు, ప్యాంట్ తిప్పుతాడు, సాంగ్ స్టార్ట్ అన్న. ఆయన ఇలా చూసాడు, ప్యాంట్ తిప్పడు, సాంగ్ స్టార్ట్ ఏంటి, ఇదే నా సిచ్యువేషన్. ఇలాగే ఐ వాంట్ ద ఫస్ట్ షాట్ షుడ్ బి లైక్ దిస్. పబ్లిక్ టాయిలెట్, వాడు టాయిలెట్ వెళ్తాడు, ప్యాంట్ తిప్పుతాడు, సాంగ్ స్టార్ట్ మాస్టర్ అన్న. పండ్ల నల్ల రెచ్చిపోయా. అంటే నాకు ఈ సినిమాలో ఐఎమ్ డైరెక్టింగ్ ఇట్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఐ కెన్ పుట్ నైస్ ఇంట్రొడక్షన్ సాంగ్. అలా అన్న వచ్చాడు, తోపు వచ్చాడు, తురుము వచ్చాడు తెలుగు ఇండస్ట్రీకి అని ఒక దుమ్ముతో వేసి ఒక ఫైట్ వేసి అలా చేయొచ్చు. అండ్ ఈ విల్ నాట్ సే నో టు ఇట్ ఆల్సో. తను ఎప్పుడు ఇది వద్దు అని ఇది అలా ఏం చెప్పలే. బట్ నాకు అలాంటి ఇంట్రొడక్షన్ నాకు I didn't want it. First I wanted to introduce Anish. తెలుగు ప్రేక్షకులకి అనీష్ కెన్ యాక్ట్. అనీష్ ఒక కామెడీ పండించగలడు, అనీష్ ఒక ఎమోషన్ సీన్ పండించగలడు. ఫస్ట్ ఆర్టిస్ట్గా మనం వద్దాం, తర్వాత హీరో బిల్డప్. ఈ సినిమాలో మీరు 6 సాంగ్స్ ఉన్నాయి కదా, 6 సాంగ్స్ను ఇట్ విల్ బ్లెండ్ ఇన్ ద సబ్జెక్ట్. ఇట్ వోంట్ బి యాజ్ అన్ ఏలియన్. ఇలా టచ్ చేయగానే నార్వేకి వెళ్ళి సాంగ్ లేదా, ఇక్కడే ఉంటుంది అక్క. ఇక్కడే అంటే కథలో ఏం కావాలి మనకి, కథలో ఎలా డ్రైవ్ అవ్వాలి. సో ఆ సిచ్యువేషన్స్ బట్టే 6 సాంగ్స్. ఆనంద్ రాజా విక్రమ్ అని. ఈవెన్ యూ లైక్ ఒకటి మీరు బుదాపెస్ట్ కూడా వెళ్ళి చేశారని విన్నాము. అక్కడ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ వద్దు అని. ఈ వాజ్ ద పర్సన్ నాకు తెలియకుండా వెళ్ళండి. ఈ వెరైటీ ఆఫ్ లవ్ స్టోరీ అక్క మా ఇద్దరిది. తనకి ఎక్కువ బర్డెన్ అయిపోతుంది నేను, తను సినిమాకి తగ్గిపోతున్నాను తను. సో అలా నాకు తెలియకుండా కొన్ని ఈ మ్యూజిక్ విషయంలో అయితే ఈజ్ టు లైక్ ఆనంద్తో మాట్లాడలే బుదాపెస్ట్లోనే చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని. ఇట్స్ ఆల్ ఈజ్ ఇంట్రెస్ట్. ఏం కళ అనిపిస్తుంది అంటే, నేను ఈ భాష మూవీ సో ఆ బీజిఎంలో అదే ఆ గ్లాసెస్ వేసుకునేటప్పుడు ఆ సైతి అంటే మామూలుగా అది తిప్పితే అలా ఎలివేట్ కాదు వితౌట్ దట్ బీజిఎం అని నా ఇది. సో మ్యూజిక్ లేదు సినిమా లేదు అని. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మ్యూజిక్ ఫర్ ఎవ్రీ ఇది. ఆ ఎమోషన్ పండేదానికి విత్ మ్యూజిక్ ఓన్లీ. సో మంది ఎమోషన్ కొంచెం డివైడ్ చేస్తే హాఫ్ కామెడీ హాఫ్ ఎమోషన్ ఉండేది. సో ఆ వైలిన్స్ అవన్నీ ఇట్లా ఎలివేట్ చేస్తుంది. కరెక్ట్. అండ్ డెఫినెట్లీ ఆ సాంగ్ కూడా చాలా మెలోడియస్గా చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇంకొక హీరోయిన్ పేరు స్వరూపిణి. ఓకే, స్వరూపిణి క్యారెక్టర్ పొజెసివ్ అంటే అందరు క్యారెక్టర్స్ అందరూ ఈవెన్ షీ హాస్ దట్ పొజెసివ్నెస్. ఈమెది ఇంకో రూపం చూపిస్తారు సెకండ్ హాఫ్ లో. ఫిజియోథెరపిస్టే కాలు కొడితే ఎలా ఉంటది అని. సో ఇద్దరికి ఇద్దరే అక్క. ఎవరు పొజెసివ్ ఉంటారు, మీరు లేదా అక్క? నేను లేదండి, వదిలేసి వచ్చా. అమ్మా సార్ ఐ డ్రాప్స్ వేసుకున్నారా కనుక్కో. నిజంగానే కనుక్కో, మర్చిపోతాడు. 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు రిలీజింగ్ ఆన్ November 14th చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అంటే నేను లవ్ చేయకండి అని చెప్పట్లే, ఇలా చేయకండి రా అని చెప్పడానికి చిల్డ్రన్స్ డే పెట్టుకుంటా. లవ్ చేయొచ్చు, అందరూ చేయాలి, ఇలా చేయకండి రా అని ఒక చిన్న పిల్లలకు ఒక మెసేజ్ ఇద్దాం. కరెక్ట్. సో మీరు ఇప్పటి వరకు కన్నడలో చాలా సినిమాలు చేశారు అండ్ యూ హ్యాడ్ నైస్ హిట్స్ ఇన్ కన్నడ. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కి మీరు పరిచయం అవుతున్నారు. బేసికలీ మీరు తెలుగు వాళ్ళు, కానీ అక్కడ సెటిల్ అయినా లేదంటే మేము 4 fathers నుంచి వీఆర్ లైక్ కర్ణాటక వాళ్ళు. మాకు బార్డర్ దాటితే రిలేటివ్స్ లేరు. మాకున్న ఒకే ఒక రిలేటివ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. మెగా వీర్ అభిమాని మేమిద్దరు డిసైడ్ అయినప్పుడు ఎందుకు హైదరాబాద్ అంటే ఇంతే, నాకు చిరంజీవి గారు ఉన్నారని ఇక్కడ, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం. అల్లు అర్జున్ గారు అంతే. సుమాకు ఉంటే ఇంక మొత్తం ఇండస్ట్రీ ఉన్నట్టు. అబ్బా, ఇది ఒక్క మాటతో నా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నేను వెళ్ళిపోతున్నా. సో అందుకని మీరు
యూ వాంటెడ్ టు అలా స్టార్ట్ అయింది అండ్ అఫ్ కోర్స్ లాంగ్వేజ్ వచ్చేది వచ్చు. సో ఇలా ఈ సినిమా ద్వారా గెటింగ్ ఇంట్రడ్యూస్ టు తెలుగు పీపుల్. ఎస్, అండ్ మీరు ప్రమోషన్స్ కూడా బెంగళూరు అంతా గట్టిగా చేసినట్టున్నారు. అవునక్క. రాజీవ్ ఏదో ఆటోలు కూడా నడిపాడు. అవునక్క. మాకు పార్ట్ టైం ప్రొఫెషన్ కూడా దొరికింది మాకు ఒకటి. ఏమైనా కావాలంటే మేము అలా కూడా స్టార్ట్ చేస్తాం ఇంకో Start బిజినెస్. చేసేసి. సరే, ఇప్పుడు టాకింగ్ అబౌట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎవరైనా మీకు ఇష్టమైనటువంటి స్టార్ సంబంధించిన డైలాగ్ ఏమైనా చెప్తారా? విజయ్ గారు చెప్తారు, నాకు ఆయన కళ్ళల్లో ఒక స్పార్క్ కనిపిస్తుంది, చెప్పండి. చాలా ఉందక్క, మిక్స్ అయిపోయింది ఇప్పుడు. సరే, మీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కదా. మేనరిజం. నేను సింహం లాంటోడు, నేను గడ్డం గీసుకోగలను, అది గడ్డం గీసుకోలేదు. అంతే అంతే ఇప్పటివరకు అయితే సింహాలు గడ్డం గీసుకోలేదండి. నేను కంటిన్యూస్గా జూలో చూస్తున్నా, అవైతే గడ్డలు గీసుకోలేదు. కరెక్ట్ చెప్పారు మీరు. ఇప్పుడు చిరంజీవి గారి డైలాగ్ చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. కొద్దిగా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, బాగుంది. యూ వాంట్ టు సే ఎనీ డైలాగ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ తెగ్గదలే. సూపర్ అండి, సూపర్. సో విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. చాలా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. సక్సెస్ అవుతే డెఫినెట్లీ, ఎలాగో మీ ఏవో పెడతారు కదా మీరు, ప్రీమియర్ అట్లా. వి ఆర్ ప్లానింగ్ టు షో ద ఫిల్మ్ 14th రిలీజ్, అంటే 7th నుంచి మొదలు పెట్టేస్తాం. అవునా? ఓ 7th నుంచి థియేటర్స్ అన్నిట్లోనూ అంటే వేసేస్తారా? అక్కడక్కడ వీఆర్ హ్యావింగ్ అ షో టు ఆడియన్స్. వాట్ వీ హ్యావ్ డిసైడెడ్, మన మాట లేకపోతే నేను చాలా కష్టపడ్డాను, నైట్ అండ్ డే పని చేశాను అని నేను చెప్పడం వల్ల, అందరూ చెప్పడం వల్ల ఇదేది మాకు వరగదక్క. ఆడియన్స్ విల్ బిలీవ్ ఇంకో ఆడియన్స్ మాట. కరెక్ట్. వాడు ఫ్రెండ్ మాట వాడు వినడం. సో వీ వాంట్ టు హ్యావ్ అ ట్యాగ్ లైక్ మీ ఆడియన్స్ మాట విని మీరు రండి అని. సో ఐ వాంట్ టు హ్యావ్ అట్లీస్ట్ ఒక హైదరాబాద్లో బిఫోర్ రిలీజ్ ఒక 5-6 షోస్ ఫర్ ఆడియన్స్, విజయవాడలో, తిరుపతిలో, వైజాగ్లో. సో ఇలా వేసుకుని ఒక బిఫోర్ రిలీజ్ ఒక 20-25 షోలు వేసి ఆ రెస్పాన్స్ని వీ వాంట్ టు ప్రమోట్ ఇట్. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆర్ ఫిల్మ్ విల్ హ్యావ్ వన్ బేస్ అట్. ఓ మంచి సినిమా అనే ట్యాగ్ 100% వస్తుంది. వీ హ్యావ్ నో డౌట్ ఇన్ దట్. ఇది ఒక పాయింట్ ఇలా ఎక్కొచ్చు, ఒక పాయింట్ తగ్గొచ్చు తప్పితే చెత్త సినిమా రా, అస్సలు అవ్వలేదురా, లేకపోతే చాలా రాడ్ రా, ఇలాంటిది రాదక్క. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెంట్తోనే వీఆర్ కీపింగ్ స్టెప్. అండ్ చాలామంది తెలుగు ఇండస్ట్రీ ఎలా ఎలా చేస్తారు, ఎలా అవుతారు, కంటెంట్ ఉంటే ఎక్కడైనా అవ్వచ్చని గట్టిగా నమ్మి బెంగళూరు నుంచి ఈసారి ఇద్దరు వచ్చాము. ఇక్కడ ఉండడానికే వచ్చాము అక్క, మళ్ళీ వెళ్ళడానికి కాదు. సో నైస్. మీ టీం అందరికీ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఒక్క నిమిషం అమ్మ, ఓటీపీయా 234372 అమ్మ. రిలీజింగ్ ఆన్ November 14th. బై ద వే, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. దీంతో పాటు ఇక్కడ స్పెషల్ 9 ఫుడ్ బాగుంది కదా, ఆయన అక్కడి నుంచి చూస్తున్నారు. అదిగో ఈరోజు కార్తీక మాసం అవ్వడం వల్ల, అంటే ఈ నెలంతా నేను వెజిటేరియన్, ఆయన ఫ్రూట్స్ తింటున్నారు. అయినా సరే వెజిటేరియన్లో కూడా చింపేశారు అసలు. ఫుడ్ చాలా బాగుంది, సూపర్. పన్నీర్ నేను ఈ వెరైటీ తినలేదు. అదే 3 వెరైటీలు ఉన్నాయి. పన్నీరే 3 వెరైటీలు ఉన్నాయి, 3 వెరైటీలు డిఫరెంట్గా ఉన్నాయి. నైస్. థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ 9. థ్యాంక్ యూ.